క్లాస్లో తర్వాత కాన్సెప్ట్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే మనకు ఎక్స్ ఆర్టికల్స్ వై రూపీస్కి కొన్నాడు, అలాగే ఏ ఆర్టికల్స్ బి రూపీస్కి కొన్నాడు. అయితే ఈ ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతాడు. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనే టెక్నిక్ని యూస్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఓవరాల్గా 47th క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ఆరెంజెస్ ఆర్ బాట్ at 11 for 10 rupees and sold at 10 for 11 rupees. ఆరెంజెస్ని కొంటున్నారు, 11 ఆరెంజెస్ని 10 రూపాయల చొప్పున కొంటున్నారు. అమ్మేటప్పుడు 10 ఆరెంజెస్ని 11 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఈ క్వశ్చన్లో చాలామందికి డౌట్ ఉంటుంది. ఓకేనా, 11 కొన్నారు 10 అమ్మారు. ఓకే, కొన్నిసార్లు 10 కొన్నాడు 11 అమ్మాడు అంటాడు. అదేంటది 10 కొంటే 11 ఎలా అమ్ముతాడు అని డౌట్ వస్తుంటుంది. ఇక్కడ 10 కొంటే 11 అమ్మడం అని కాదు, కొనేటప్పుడు 10 లెక్కన కొన్నాడు, అమ్మేటప్పుడు 11 లెక్కన అమ్ముతున్నాడు. కొన్నాడు, ఒక బల్క్ కొన్నాడు, కొనేటప్పుడేమో 10 ఆర్టికల్స్కి ఒక ప్రైజ్, అమ్మేటప్పుడేమో 11 ఆర్టికల్స్కి ఒక ప్రైజ్ లెక్కన అమ్ముతుంటారు అనేది కాన్సెప్ట్. ఈ క్వశ్చన్లో ఎటువంటి సందేహం కూడా రాదు, ఇబ్బంది లేదు. అయితే ఈ క్వశ్చన్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ప్రైజ్ రాసుకోండి. ఓకేనా, తర్వాత నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రాసుకోండి. ఫస్ట్ ఏం రాసుకుంటారు, ప్రైజ్ రాసుకోండి, తర్వాత నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రాసుకోండి. అలాగే ఫస్ట్ రోలో కాస్ట్ ప్రైజ్ కొన్న వాటి గురించి రాయండి, సెకండ్ రోలో సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వాటి గురించి రాయండి. ఓకేనా, ఇప్పుడు చూడు, 10 రూపాయలకి 11 కొనుగోలు చేశాడు. 10 రూపాయలకి ప్రైజ్ 11 కొనుగోలు చేశాడు ఆర్టికల్స్. ఓకేనా, 10 రూపాయలకి 11 కొనుగోలు చేశాడు. బాట్ ఎట్ 11 ఫర్ 10 రూపీస్, 10 రూపీస్కి 11, అండ్ సోల్డ్ ఎట్ 10 ఫర్ 11 రూపీస్, అమ్మేటప్పుడు 11 రూపీస్కి 10 అమ్ముతున్నాడు. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి క్రాస్ మల్టిప్లై చేయి. 10 10s are 100, ఇక్కడ రాసుకో. 10 10s are 100, ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చాయి. 10 10s are 100, 11 11s are ఇటు వచ్చాయి 121. అంటే కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 121. మరి 100కి కొని 121కి అమ్ముతున్నాడు అంటే 21% ప్రాఫిట్. 100కు కొని 121కు అమ్ముతున్నాడు అంటే 21% ప్రాఫిట్. ఓకేనా, గెయిన్ లాభము 21%, ఫోర్త్ ఆప్షన్ గెయిన్ లాభము 21%. బాగా చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఫస్ట్ ప్రైజ్ రాయాలి, తర్వాత ఆర్టికల్స్ రాయాలి. ఫస్ట్ కొన్న వాటి గురించి ఫస్ట్ రోలో రాయాలి, అమ్మిన వాటి గురించి సెకండ్ రోలో రాయాలి. 10 రూపీస్కి 11 కొన్నాడు కాబట్టి ఫస్ట్ రో 10 రూపీస్ 11 కొన్నాడు, అమ్మేటప్పుడు 11 రూపీస్కి 10 అమ్ముతున్నాడు. 11 రూపీస్కి 10 అమ్ముతున్నాడు. ఓకేనా, ఇలా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు నీకు క్రాస్ మల్టిప్లై 10 10s are, ఇక్కడికి వచ్చావు కదా, ఎంత వచ్చిందో ఇక్కడ స్ట్రైట్గా రాయి 100. 11 11s are, కిందకు వచ్చావు కదా, ఎంత వచ్చిందో ఇక్కడ స్ట్రైట్గా రాసి 121. 10 10s are 100, 11 11s are 121. అయితే 100 కొన్నాడు, 121కి అమ్మాడు, 21% ప్రాఫిట్. ఇక్కడ డైరెక్ట్గా 100 ఉంది కాబట్టి పర్సంటేజ్ నేరుగా చెప్పగలిగాం. 100 కాకుండా వేరే నెంబర్ కాస్ట్ ప్రైస్ ప్లేస్లో ఉంటే డైరెక్ట్గా పర్సంటేజ్ అనేది చెప్పలేము. ఓకేనా, ఇప్పుడు చూడు ఇంకో క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 అబ్జర్వ్ చేస్తే, ఏ పర్సన్ బాట్ సమ్ ఆర్టికల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 36 for 189 rupees అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 45 for 189 rupees. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అన్నాడు. చూడండి, ఇక్కడ ముందు ప్రైస్ రాసుకోవాలి, తర్వాత ఆర్టికల్స్ రాసుకోవాలి,
కాస్ట్ ప్రైస్ అనేది ఫస్ట్ ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ అనేది నెక్స్ట్ ఉండాలి. వాడు చెప్పింది తెలుగులో చాలా కన్వీనియంట్గా ఉంటుంది, మన ఆర్డర్ ప్రకారం ఉంటుంది. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 189 రూపీస్కి 36 ఆర్టికల్స్ కొన్నాడు. 189 రూపీస్కి 36 ఆర్టికల్స్ కొన్నాడు. అమ్మేటప్పుడు అదే 189 రూపీస్కి 45 ఆర్టికల్స్ అమ్ముతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేసేటప్పుడు జాగ్రత్త. ఇదిగో మొత్తం మల్టిప్లై చేసి రాయాలంటే కష్టం కదా, అందుకని 45 ఇంటూ 189 రాసుకో ఇక్కడ. 45 ఇంటూ 189 రాసుకో ఇక్కడ కాస్ట్ ప్రైస్. ఇక్కడ కూడా 36 ఇంటూ 189 రాసుకో సెల్లింగ్ ప్రైస్. రాసుకున్నాక ఇక్కడ ఒక చిన్న ఫెసిలిటీ ఉంది మనకు, క్యాన్సిలేషన్ ఏదైనా పోతే కొట్టేయచ్చు. 189 గెట్స్ క్యాన్సిల్. 9 5ల 45, 9 4ల 36 క్యాన్సిల్. అంటే ఫైనల్గా కాస్ట్ ప్రైస్ వచ్చి 5, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 4. కాస్ట్ ప్రైస్ 5, సెల్లింగ్ ప్రైస్ 4 అంటే 1 లాస్, అంతే కదండి. 5కు కొని 4కు అమ్ముతున్నాము అంటే 1 ఏమవుతుంది, లాస్. జాగ్రత్త, ఇందాక డైరెక్ట్గా 100కు కొని 121కి అమ్మితే 21% ప్రాఫిట్ అన్నాం. పర్సంటేజ్ అనేది నేరుగా చెప్పాలంటే కాస్ట్ ప్రైస్ ప్లేస్లో 100 ఉంటేనే చెప్పగలం, అలా లేకపోతే చెప్పలేం. ఇక్కడ 5కు కొని 4కు అమ్మాడు అంటే 1 లాస్, 1% అని కాదు, 1 లాస్. మరి లాస్ పర్సంటేజ్ ఎంత? లాస్ పర్సెంట్ అంటే లాస్ 1 బై కాస్ట్ ప్రైస్ 5 ఇంటూ 100. లాస్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంది? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 5తో 100 అంటే 20 సార్లు పోతుంది. 20% ఈజ్ ద ఆన్సర్ విచ్ ఈజ్ ఇన్ సెకండ్ ఆప్షన్. 20% ఈజ్ ద ఆన్సర్ విచ్ ఈజ్ ఇన్ సెకండ్ ఆప్షన్. నౌ లెట్ us అబ్జర్వ్ ద క్వశ్చన్ నంబర్ 49. 49th క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే, యాపిల్స్ ఆర్ బాట్ ఎట్ 25 ఫర్ 250 రూపీస్ అండ్ సోల్డ్ ఎట్ 30 ఫర్ 390 రూపీస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ అన్నాడు. సేమ్ మోడల్ క్వశ్చనే, ఓకేనా. చూడు, ఎప్పుడైనా ఇంకా లాస్ట్ మోడల్ ఇది. ఫస్ట్ మనం ప్రైస్ రాసుకోవాలి, తర్వాత అమౌంట్ రాసుకోవాలి, ఫస్ట్ కాస్ట్ ప్రైజెస్ రాసుకోవాలి, తర్వాత సెల్లింగ్ రాసుకోవాలి. 250 రూపాయలకి 25 కొన్నాడు. 250 రూపాయలకు 25 కొన్నాడు. అమ్మేటప్పుడు 390 రూపాయలకి 30 అమ్ముతున్నాడు. క్రాస్ మల్టిప్లై చేయి. 30 ఇంటూ 250, కొంచెం పెద్ద నెంబర్లు అయితే అలాగే రాసి 30 ఇంటూ 250. ఇక్కడ కూడా 25 ఇంటూ 390, 25 ఇంటూ 390. క్యాన్సిలేషన్ కొట్టుకునే పాసిబిలిటీ ఉందిగా, కొట్టేసాయి. 0 0, 25 25, 3 10s are 30, 3 13s are 39. పైన ఎంతో మిగిలింది 10, కింద ఎంత మిగిలింది 13. కాస్ట్ ప్రైస్ ఎంత 10, సెల్లింగ్ ప్రైస్ ఎంత 13. 10కి కొని 13కి అమ్మితే, 10కి కొని 13కి అమ్మితే 3 ప్రాఫిట్. 3 ప్రాఫిట్. 10కి కొని 13కి అమ్మితే 3 ప్రాఫిట్. మనకు ప్రాఫిట్ కావాలా, ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలా? ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా లాభం బై కొన్న వెల ఇంటూ 100, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ 3 బై కాస్ట్ ప్రైస్ 10, కాస్ట్ ప్రైస్ 10 ఇంటూ 100 వేస్తే ఒక 0 క్యాన్సిల్. 3 10s are 30% ఈజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఇన్ దిస్ ఎంటైర్ ట్రాన్సాక్షన్. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చాలా సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ అనే ఒక మెథడ్ను వాడి చేసేసేయచ్చు. వీటిల్లో కొంత అడ్వాన్స్డ్గా వెళితే క్వశ్చన్ నంబర్ 50 అండి. వీటిల్లో కొంత అడ్వాన్స్డ్గా వెళ్ళవలసి వస్తే చూడండి, ఒక వ్యాపారి కొన్ని నారింజ పండ్లను
11 రూపాయలకు 7 కొన్నాడు, 3 రూపాయలకు 2 చొప్పున అమ్మాడు. దీనివల్ల అతనికి 30 రూపాయల నష్టం వచ్చింది. కొత్తగా వచ్చింది పాయింట్. ఇప్పటిదాకా మనకు లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగేవాడు, వాడే ఎన్ని రూపాయల, ఎంత పర్సెంట్ కాదు, ఎన్ని రూపాయల నష్టం వచ్చిందో చెప్పేశాడు. ఓకేనా? ఏ ట్రేడర్ బాట్ సమ్ ఆరెంజెస్ ఎట్ 7 for 11 rupees and sold at 2 for 3 rupees. Thereby he losses 30 rupees. 30 రూపీస్ లాస్ వచ్చింది. ఓకే, ముందు మన యాక్చువల్ ట్రాన్సాక్షన్ ప్రకారం నార్మల్గా మనం రాసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా ఆర్టికల్స్ కాదు, ఓకేనా, ప్రైస్ రాసుకోవాలి. తర్వాత ఆర్టికల్స్ రాసుకోవాలి. మొదటిది కాస్ట్ ప్రైజులు, తర్వాత సెల్లింగ్ ప్రైజులు ఉండాలి. 11 రూపాయలకు 7 కొన్నాడు, 11 రూపాయల ప్రైజు 7 చొప్పున కొన్నాడు. అమ్మేటప్పుడు 3 రూపాయల ప్రైజు 2 చొప్పున అమ్ముతున్నాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే 11 2s are 22 ఉంటుంది, 7 3s are 21 ఉంటుంది. అంటే కాస్ట్ ప్రైజ్ 22, సెల్లింగ్ ప్రైజ్ 21. 22కు కొని 21కి అమ్మితే ఏమవుతుంది? 1 లాస్, అంతే కదా. 22కు కొని 21కి అమ్మితే ఏమవుతుంది? 1 లాస్ అవుతుంది. కానీ మన క్వశ్చన్లో ఏమన్నాడంటే 30 రూపాయల నష్టం అన్నాడు. నేను ఈ ట్రాన్సాక్షన్లో చూస్తేనేమో నాకు 1 యూనిట్ లాస్ అనిపించింది, 1 యూనిట్ లాస్ అనిపించింది. కానీ క్వశ్చన్లో చూస్తేనేమో 30 రూపాయల లాస్ అంటున్నాడు. అంటే 1 యూనిట్ వచ్చి ఎన్ని రూపాయలు? 30 రూపాయలు. 1 యూనిట్ 30 రూపాయలు అయితే వాడు అడుగుతున్నాడు అమ్మిన నారింజల సంఖ్య ఎంత అన్నాడు. ముందు నేను ప్రాసెస్ ప్రకారం కనుక్కుంటా, తర్వాత నీకు షార్ట్ కట్ చెప్తా. అమ్మిన నారింజల సంఖ్య ఎంత అన్నాడు. చూడు, అమ్మిన నారింజల సంఖ్య ఎంత అన్నప్పుడు, అమ్మిన నారింజల సంఖ్య ఎంత అన్నప్పుడు అసలు వాడు అమ్మినటువంటి ప్రైజ్ ఎంతో చూద్దాం, వాడి సెల్లింగ్ ప్రైజ్ ఎంతో చూద్దాం. సెల్లింగ్ ప్రైజ్ ఎంతో చూద్దాం. సెల్లింగ్ ప్రైజ్ ఎంత? 21. 21 యూనిట్స్ ఎంత అవుతాయి? 1 యూనిట్ 30 అయితే 21 యూనిట్స్ అంటే 21 30s 630 రూపీస్ అవుతుంది. 630 రూపీస్ అవుతుంది. ఇది ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. వాడు అడిగింది సెల్లింగ్ ప్రైస్ కాదు కదా, హౌ మెనీ ఆరెంజెస్ సోల్డ్, నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ సోల్డ్, ఎన్ని ఆ నారింజలు అమ్మావు నువ్వు చెప్పు. నువ్వు 2 ఆరెంజల్ని ఎన్ని రూపాయలకు అమ్ముతావు? 3 రూపాయలకి. మరి 3 రూపాయలకు 2 అమ్మేటప్పుడు 630 రూపాయలకు ఎన్ని అమ్ముంటావు? 3 రూపాయలకు 2 అమ్మేటప్పుడు 630 రూపాయలకు అమ్మావు కదా, ఎన్ని అమ్ముంటావు? 3 రూపాయలకు 2 అన్నప్పుడు 630కి ఎంత అంటే ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 3 2 6, 3 1 3 0, 210 టైమ్స్ పోతుంది. అప్పుడు ఇక్కడ కూడా ఎన్నిసార్లు పోవాలి? 210 టైమ్స్ పోవాలి. 2 210 ఎంత? 420. 2 210 ఎంత? 420. అంటే ఎన్ని ఆరెంజెస్ని వాడు అమ్మాడు? 420 ఆరెంజెస్ని అమ్మాడు. సబ్జెక్ట్ ఓకేనా? దిస్ ఈజ్ ద ప్యూర్ కాన్సెప్ట్. సో ఇక్కడ దాకా నార్మల్ అందరికీ తెలుసు. 22 కొన్నాడు, 21కి అమ్మాడు, 1 లాస్ అయ్యింది. కానీ క్వశ్చన్లో 30 రూపాయలు లాస్ వచ్చింది. మనకు వచ్చిన లాస్ 1 యూనిట్, వాడు చెప్పిన లాస్ 30 రూపాయలు, 1 యూనిట్ వచ్చి 30 రూపాయలు. అయితే వాడు ఎన్ని ఆరెంజెస్ని అమ్మాడు అన్నాడు. ఎన్ని ఆరెంజెస్ని అమ్మాడు అన్నప్పుడు అసలు అమ్మిన కాస్ట్ ఎంతో తెలుసుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ 21 యూనిట్స్ ఉంది. 1 యూనిట్ 30 అయితే 21 యూనిట్స్ అంటే 630 అవుతుంది. ఇప్పుడు ఆలోచిస్తే వాడు అమ్మిన ప్రైస్ అడగట్లేదు, అమ్మిన ఆరెంజెస్ అడుగుతున్నాడు. మరి మనం ఆలోచిద్దాం. 3 రూపాయలకు 2 ఆరెంజెస్ ఇస్తే 630 రూపాయలకు ఎన్ని ఆరెంజెస్ ఇస్తారు? ఇక్కడ 210 టైమ్స్ పోయింది, అక్కడ 210 టైమ్స్ పోతే 420 ఆరెంజెస్ ఇస్తారు. అయితే ఇది ప్రాసెస్. వాట్ ఎవర్ ఐ డిస్కస్డ్ అప్ టు హియర్, ఇది ప్రాసెస్ ప్రకారం చేసాం. ఇది ట్రెడిషనల్ మెథడ్ అనుకో, ఇది ట్రెడిషనల్ మెథడ్.
ఓకే, ట్రెడిషనల్ మెథడ్ కాకుండా దీనికి షార్ట్ కట్ కావాలంటే, ట్రెడిషనల్ మెథడ్ కాకుండా షార్ట్ కట్లో చెప్పాలి అంటే ఏం చేస్తాం తెలుసా? ఇది కామన్. ఇక్కడ లాస్ ఎంత వచ్చింది? 1. 1 యూనిట్ వచ్చి ఇక్కడ ఎంత? 30 రూపీస్. 1 యూనిట్ వచ్చి ఎంత వచ్చింది? 30 రూపీస్ వచ్చింది ఒకటి వచ్చి. అప్పుడు నువ్వు సింపుల్గా ఈ రూపీస్ గీపీస్ అన్నీ వదిలేసాయి. 1 యూనిట్ 30 అంటే కదా, ఒకటి వచ్చి 30 అంతే కదా. అయితే నీకు అమ్మిన ఆర్టికల్స్ ఎన్నో కావాలి కదా, సింపుల్గా ఒక పని చేయి. ఈ ఆర్టికల్స్ రెండింటినీ ప్రోడక్ట్ చేయి. ఎంత వస్తుంది? 7 రెళ్ళ ఎంత వస్తుంది? 14. దాన్ని తీసుకో. ఒకటి వచ్చి 30 అయితే 14 30లు ఎంత? 420. డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు నార్మల్ ట్రెడిషనల్ పద్ధతి ఏంటంటే ఒకటి వచ్చి 30, ఇవి రూపాయలు కాబట్టి అమ్మిన వెల ఎంతో కనుక్కో. అమ్మింది 21 యూనిట్లు, 21 30లు 630 రూపాయలు. మరి 3 రూపాయలకు 2 వస్తువులు ఇస్తే 630 రూపాయలకి ఎన్ని వస్తువులు ఇస్తాం? ఇంత డీటెయిల్డ్గా చేసాం కదా. బట్ నీకు సింపుల్గా అయిపోవాలంటే ఒకటి వచ్చి 30 అర్థమైందిగా. అప్పుడు అమ్మిన ఆర్టికల్స్ ఎన్ని అన్నాడు కదా, 7 రెళ్ళు ఎంత? 14. ఒకటి వచ్చి 30 అయితే 14 30లు ఎంత? 420. కొంచెం ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. అవునా? ఇంకొకసారి మనం ట్రై చేద్దాం ఇంకో క్వశ్చన్. ఎస్ క్వశ్చన్ నంబర్ 51 అబ్జర్వ్ చేస్తే, ఏ ట్రేడర్ బాట్ సమ్ ఆరెంజెస్ ఫర్ 4 for 5 rupees and sold 5 for 7 rupees, thereby he gains 18 rupees. Find the number of oranges sold అన్నాడు. చూడు, ఎప్పుడైనా ఫస్ట్ ప్రైజ్ ఉండాలి, తర్వాతనే ఆర్టికల్స్ ఉండాలి. ఫస్ట్ కాస్ట్ ప్రైజులు ఉండాలి, తర్వాతనే సెల్లింగ్ ప్రైజులు ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ తెలుగులో చూస్తే 5 రూపాయలకు 4 కొన్నాడు. 5 రూపాయలకి 4 కొన్నాడు. అమ్మేటప్పుడు 7 రూపాయలకి 5 అమ్ముతున్నాడు. క్రాస్ తీసుకో. 5 5s are 25 ఇక్కడ రాసుకో. 4 7s are 28 ఇక్కడ రాసుకో. అంటే ఇక్కడికి ఎంత గ్యాప్ వచ్చింది? 3. ఏంటి 3? ప్రాఫిటేగా. 25 కొనింది, 28కి అమ్మాడంటే 3 ఏమొచ్చింది? 3 ప్రాఫిట్ వచ్చింది. కానీ మనకు క్వశ్చన్ పరంగా వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత? 18. 3 వచ్చి 18కి ఈక్వల్. 3 వచ్చి 18కి ఈక్వల్ అయితే 3 1ల 3 6ల, ఒకటి వచ్చి దేనికి సమానం అవుతుంది? 6కు సమానం అవుతుంది. వాడు అడుగుతున్నాడు అమ్మిన ఆరెంజెస్ ఎన్ని? అమ్మిన ఆరెంజెస్ ఎన్ని అంటే ఇక్కడ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయో చూడు. 4 5s are 20 ఉన్నాయి టోటల్ అనుకో. ఒకటి వచ్చి 6 అయితే 20 ఎంత అవుతుంది? 26ల 120 అవుతుంది. ఒకటి వచ్చి 6 అయితే 20 ఎంత అవుతుంది? 26ల 120 అవుతుంది. క్లియర్? ఓకే. లేదంటే నువ్వేం చేయాలా? 3 యూనిట్లు 18 రూపాయలు అయితే 1 యూనిట్ 6 రూపాయలు. 1 యూనిట్ 6 రూపాయలు అయితే అమ్మిన ధర 28 యూనిట్లు కలిస్తే 28 6ల, ఓకేనా, 28 6ల 168 రూపాయలు. 168 రూపాయలకి ఎన్ని ఆర్టికల్స్ వస్తాయి? 7 రూపాయలకు 5 వస్తే 168కి ఎన్ని వస్తాయి? 7తో 168 24 సార్లు పోతుంది. కాబట్టి 5 24లో 120 అని లెక్కేసి అప్పుడు చెప్పాలి. కానీ ఇది చూడు ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది కానీ చూసావనుకో చాలా సింపుల్ వేలో అయిపోతుంది. ఇక్కడ నీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 3 యూనిట్స్. క్వశ్చన్లో ప్రాఫిట్ ఎంత అన్నాడు? 18. 3 యూనిట్స్ 18 అయితే 1 యూనిట్ ఎంత? 6. నిన్ను అమ్మిన ఆర్టికల్స్ ఎన్ని అని అడిగాడు. ఆర్టికల్స్ ఓవరాల్గా 4 5s are 20 అనుకో అమ్మినవి. ఓకేనా? ప్రోడక్ట్ ఎందుకు చేయాలంటే ఓవరాల్ ఈ కాన్సెప్ట్లో ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ మొత్తం మనం చేసిన తర్వాత ప్రోడక్ట్ తేలుతుంది. మొత్తం మనం చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని అంటే ఈ ప్రోడక్టే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అవుతుంది. ఎందుకంటే సార్ 20 అని ఎలా చెప్తున్నాం సార్ అంటే ఏం లేదమ్మా,
నేను కొన్న వస్తువులని అమ్మిన వస్తువులని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఎలా చేయగలను? ఇక్కడ 5తో గుణించి ఇక్కడ 4తో గుణించాను అనుకో, 4 5లు 20, 5 4 20, అంటే కొనింది 20, అమ్మింది 20. ఆ లెక్క ప్రకారం నేను 20 అని తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ బ్లైండ్గా మనం ఏం తీసుకోవట్లా. ప్రోడక్ట్ ఎందుకు చేయమంటున్నానంటే, మనం వాస్తవంగా అయితే ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఎన్ని వస్తువులు కొన్నామో అన్ని వస్తువులే అమ్ముతున్నాం అన్నట్టుగా చూపించాలి. 4 కొనడం 5 అమ్మడం కాదు కదా. 4 కొన్నాడు, అసలు 5 ఎక్కడ అమ్ముతాడు కదా. కాబట్టి దాన్ని ఏం చేయాలి? అప్పుడు దీన్ని ఈక్వల్ చేయాలా. ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 5తో మల్టిప్లై చేయాలా, ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలా, అప్పుడు 20 అవుతాయి. అందుకే టోటల్గా అమ్మిన ఆర్టికల్స్ ఎన్ని అంటే 20 అని తీసుకుంటున్నాం. ఓకేనా? ఈ క్వశ్చన్స్లో కొన్న ఆర్టికల్స్ అయినా అమ్మిన ఆర్టికల్స్ అయినా ఎంత అంటే 20. వీటికి ఒక యూనిట్ 18 రూపాయలు కాబట్టి 20 యూనిట్లు అంటే 26ల 120కి వచ్చింది. ఓవరాల్గా ఒక యూనిట్ 18 కాబట్టి 20 యూనిట్లు అంటే 26ల 120 వస్తువులు వాడు అమ్ముతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 52 అబ్జర్వ్ చేస్తే, ఏ ట్రేడర్ బాట్ సమ్ యాపిల్స్ ఎట్ 15 for 8 rupees and sold all at X for 2 rupees. Thereby he gains 25%. Find the value of X అన్నాడు. ఒక వ్యాపారి కొన్ని యాపిల్స్ను 8 రూపాయలకు 15 కొన్నాడు. చూడు, నార్మల్ కాన్సెప్ట్లోనే వెళ్ళు. ప్రైజ్, ఆర్టికల్స్, కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు. ప్రైజ్ వచ్చి 8 రూపాయలకి 15 ఆరెంజెస్ కొన్నాడు. అమ్మేటప్పుడు 2 రూపాయలకి ఎక్స్ ఆరెంజెస్ని అమ్మాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ 8 8x అయింది కాస్ట్ ప్రైజ్. 15 ఇంటూ 2 30 అయింది సెల్లింగ్ ప్రైజ్. అయితే మనకి ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే, వీడికి 25% లాభం వచ్చింది అంటున్నాడు. 25% అంటే ఎంత? 25% అంటే ఎంత? 1/4 కదా. దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ని ఫ్రాక్షన్ వాడి చేయొచ్చు, లేదా పర్సంటేజ్లు వాడి చేయొచ్చు. అంటే 100 మెథడ్ వాడి చేయొచ్చు. 100 మెథడ్ వాడేవనుకో, కాస్ట్ ప్రైజ్ 8x, దానిపైన 25% లాభం వచ్చింది అంటే 125 లాభం కాబట్టి 125/100 చేస్తే వాడికి సెల్లింగ్ ప్రైజ్ 30 వస్తుంది. అంతే కదా. కాస్ట్ ప్రైజ్ 8x, దానిపైన 25% లాభం వేస్తే ఎంత వచ్చింది? అమ్మిన వేళ 30. అంటే 8x మీద 25% ప్రాఫిట్ తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ 30 వచ్చింది. ఇలా చేసేసిన సింపుల్గానే అయిపోతుంది. ఓకేనా? ఎంత అవుతుంది ఇక్కడ? 25 5ల 125, 25 4ల 100, 4 2ల 8. ఓకే, ఇక్కడ 5 ఇంటూ 2 10, 10 అంటే 0 0 క్యాన్సిల్, x 3, 10 అంటే 0 0 క్యాన్సిల్, x వాల్యూ 3. ఎంత వచ్చింది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 3. లేదు సార్, నేను ఈ మెథడ్ 100 మెథడ్ ఫాలో అవ్వను, ఫ్రాక్షన్ మెథడే ఫాలో అవుతుంది. ఈ క్వశ్చన్ని ఇందాక చేసినట్టుగా 100 మెథడ్లో కాకుండా ఫ్రాక్షన్ మెథడ్లో చేస్తే ఎలా చేయొచ్చు? సేమ్ 52nd క్వశ్చనే ఫ్రాక్షన్ మెథడ్లో ఎలా చేయొచ్చో చూద్దాం. సేమ్ కాన్సెప్ట్, ఇదేం మారదు కదా. ఫ్రాక్షన్ మెథడ్ ఏం చెప్తుందంటే, 25% లాభం అన్నాడు కదా. 25% అంటే ఫ్రాక్షన్ ఎంత? 1/4. 1/4లో కింద ఉండే 4 కాస్ట్ ప్రైస్, ఎందుకంటే ప్రాఫిట్ ఎప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ పైనే వస్తుంది. పైన ఉండే 1 అనేది ప్రాఫిట్, లాభం. మరి 4 కొన్నప్పుడు రూపాయి లాభం వస్తే ఎంతకు అమ్మాలా? 5కు అమ్మాలా. 5 అనేది ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్. 5 అనేది ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఇప్పుడు నువ్వు గమనిస్తే ఇక్కడ క్వశ్చన్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 30. మనం తీసుకున్న ప్రకారం సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 5. అక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 4. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 8x.
అంతేనా? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత 5, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత 30, 5 వచ్చి 30, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 4, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 8x. 5తో 30 అంటే ఎన్నిసార్లు? 6 సార్లు. అప్పుడు 4తో కూడా 6 సార్లే పోవాలి కదా. 4తో 6 సార్లు అంటే 4 ఆర్లు ఎంత అవ్వాలా? 24. అంటే ఈ 8x ప్లేస్లో ఎంత ఉండాలా? 24 ఉండాలా? మరి మీరు చెప్పండి, 8x 24 అంటే 8 3ల 24 కదా. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 3. అంటే నువ్వు ఫ్రాక్షన్ మెథడ్ అయినా చేయొచ్చు, లేదు 100 మెథడ్ అయినా చేయొచ్చు. నాకు తెలిసి 100 మెథడ్ బెటర్. 100 మెథడ్ అనేది చాలా చాలా బెటర్ నాకు తెలిసి. ఓకేనా? ఎస్. సో అందుకే మనము చాలామంది అంటుంటారు, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ పర్సంటేజ్ క్వశ్చన్స్ని మేము ఫ్రాక్షన్స్ వాడి చేయాలా, పర్సంటేజ్ 100 మెథడ్లో చేయాలా అని అడుగుతుంటారు. రెండూ నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఒకటి ఈజీ అవుతుంది, కొన్నిసార్లు ఇంకొకటి ఈజీ అవుతుంది. ఓకేనా? ఎస్. దిస్ ఈజ్ క్వశ్చన్ నంబర్ 53 అండి. ఏ ట్రేడర్ బాట్ సమ్ యాపిల్స్ 9 for 7 rupees and sold X for 2 rupees. Thereby he loses 14.2/7%. ఇక్కడ పర్సంటేజ్ వచ్చింది చూడు. ఒక వ్యాపారి ప్రైజ్ ఆర్టికల్స్ కొనింది, అమ్మింది. ప్రైజ్ 7 రూపాయలకి 9 కొన్నాడు. అమ్మేటప్పుడు 2 రూపాయలకి X అమ్మాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే 7 × X 7x, 9 × 2 18 ఇలా వచ్చింది. వీడికి 14.2/7% నష్టం వచ్చింది. 14.2/7% నష్టం వచ్చింది. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇప్పుడు 14.2/7% అనగానే చాలామందికి నార్మల్ మెథడ్ చేయడానికి ఇష్టపడి ఉండదు. ఎందుకంటే నార్మల్ మెథడ్లో 14.2/7% నష్టం అంటే ఏమని రాయాలా? 7x ఇంటూ ఈ 14.2/7 నష్టం కాబట్టి 100లో మైనస్ చేస్తే 85 5/7/100 ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు అమ్మిన వెల 18కి ఈక్వల్ అవుతుంది. ఇదంతా చేసేలోపు ఉన్న పుణ్యకాలం గడిచిపోద్ది. ఇదంతా చేసేలోపు ఉన్న పుణ్యకాలం గడిచిపోద్ది. కాబట్టి ఏం చేయాలా? ఇప్పుడు ఫ్రాక్షన్కి వెళ్ళు. 14.2/7 అంటే ఫ్రాక్షన్ ఎంత? 1/7. కింద ఉండేది ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్. పైన ఉండేది ఏమవుతుంది? నష్టము, లాస్ కాబట్టి లాస్. 7కు కొన్నప్పుడు 1 లాస్ అంటే ఎంతకు అమ్ముకున్నాడు? 6కు అమ్ముకున్నాడు. 6 సెల్లింగ్ ప్రైస్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 18. మనం సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాం? 6. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 7x. మనం కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాం? 7. 6తో 18 ఎన్ని టైమ్స్ పోయింది? 3 టైమ్స్ పోయింది. 7తో కూడా ఇక్కడ ఎన్ని టైమ్స్ పోవాలా? 3 టైమ్సే పోవాలా? 7 3s ఎంత? 21. అంటే ఈ 7x ప్లేస్లో ఎంత ఉండాలా? 21 ఉండాలా? మరి 7x 21 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? 3. అగైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ 3 ఓన్లీ. అగైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ 3 ఓన్లీ. క్వశ్చన్ నంబర్ 54 అబ్జర్వ్ చేస్తే, ఏ పర్సన్ బాట్ సమ్ ఆర్టికల్స్ ఎట్ రేట్ ఆఫ్ 11 for 10 rupees and bought same number of articles at the rate of 9 for 10 rupees. అంటే ఇక్కడ ఎన్నైతే కొన్నాడో ఇక్కడ కూడా సేమ్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్, అన్ని ఆర్టికల్స్ని మళ్ళా 9 లెక్కన 10 రూపాయలకు 9 లెక్కన కొన్నాడు. అంటే 2 సార్లు ఇక్కడ కొనిందే 2 సార్లు. చూడు, CP1 కాస్ట్ ప్రైస్ 1 ఎలా ఉందంటే, వీడు 10 రూపాయలకి 11 లెక్కన కొనుగోలు చేశాడు. 10 రూపాయలకి 11 లెక్కన కొనుగోలు చేశాడు. CP2 కాస్ట్ ప్రైస్ 2 ఎలా ఉందంటే, వీడు 10 రూపాయలకి 9 లెక్కన ఇందాక ఎన్ని వస్తువులు కొన్నాడో ఇప్పుడు కూడా అన్ని వస్తువులే కొన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే వస్తువుల సంఖ్యను సమానం చెయ్యాలి. ఇక్కడ మరికొన్ని ఆర్టికల్స్ను అన్నాడు, మరికొన్ని కాదు, అదే సంఖ్యలో వస్తువులను.
తెలుగు మీడియం వాళ్ళు చూడండి, మరికొన్ని ఆర్టికల్స్ను అన్నాడు, మరికొన్ని కాదు, అదే సంఖ్యలో వస్తువులను రూపాయికి 10 రూపాయలకి 9 లెక్కన కొనుగోలు చేశాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందాక ఆర్టికల్స్ ఎన్నో ఇప్పుడు ఆర్టికల్స్ కూడా అన్నే, ఇందాక వస్తువులు ఎన్నో ఇప్పుడు వస్తువులు కూడా అన్నే, వస్తువులను సమానం చేయాలి. అలా సమానం చేయాలంటే ఇక్కడ 11 ఇక్కడ 9 ఉంది కదా, కిందున్న 9తో పైనున్న 11తో కింద మల్టిప్లై చేసామనుకో సమానం అయిపోతాయి. మరి మన పాటికి మనం వీళ్ళిద్దరే చేసుకుంటే పాపం వీళ్ళేమవ్వాలా, ఇక్కడ 9తో మల్టిప్లై అయినప్పుడు పైన ఇక్కడ కూడా 9తో మల్టిప్లై అవ్వాలి, ఇక్కడ 11తో మల్టిప్లై అయినప్పుడు ఇక్కడ కూడా 11తో మల్టిప్లై అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నువ్వు గమనించావనుకో టోటల్ కాస్ట్ ప్రైస్ మనం సింపుల్గా రాయొచ్చు, ఎందుకంటే వస్తువులు సమానం అయిపోతాయి కాబట్టి. 11 9 99, 11 9 99, ఓవరాల్గా 99 99 198 వస్తువులు సమానం అయిపోయాయి కాబట్టి సింపుల్గా యాడ్ చేసుకున్నా. సమానం కానప్పుడు నేను చేయలేను, ఎందుకంటే వాడు ముందే చెప్పాడు సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అట్ ద రేట్ ఆఫ్ 9 for 10 rupees అన్నాడు. ఇక్కడ ఎన్ని కొన్నాడో ఇక్కడ అన్నే కొన్నాడు. నేనేమంటున్నా, అక్కడ 198 కొన్నాడు, ఇక్కడ 198 కొన్నాడు. సో ఇప్పుడు 10 9s are 90, 11 10s are 110, మొత్తం కలిస్తే 200 రూపీస్. ఓకేనా? ఇది మనకు కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. దెన్ వాట్ అబౌట్ ద సెల్లింగ్ ప్రైస్? కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. దెన్ వాట్ అబౌట్ ద సెల్లింగ్ ప్రైస్? కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. మరి సెల్లింగ్ ప్రైస్ ఏంటి? అమ్మేటప్పుడు ఒక్కొక్క వస్తువుల్ని రూపాయికి 1 లెక్కన, అన్ని వస్తువులని రూపాయికి 1 లెక్కన అమ్మేశాడు. అమ్మేటప్పుడు మాత్రం 1 రూపాయికి 1 వస్తువు లెక్కన అమ్మేశాడు. మరి ఇక్కడ కూడా నువ్వు గమనించు, ఇక్కడ కూడా నువ్వు గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా, ఇంకా క్రాస్ మల్టిప్లై చేసుకున్నాం అనుకో 1 into 200 200, 1 into 198 198, అంటే 200కి కొన్నాడు, 198కి అమ్మాడు, 2 లాస్. 200కు కొని 198కి అమ్మితే 2 లాస్. మనకు లాస్ కాదు, లాస్ పర్సంటేజ్ కావాలి. లాస్ పర్సంటేజ్ అంటే లాస్ 2 బై కాస్ట్ ప్రైస్ కొన్న వేళ 200 into 100, లాస్ 2 బై కాస్ట్ ప్రైస్ 200 into 100 అవుతుంది. 2 0 క్యాన్సిల్ చేస్తే 2 క్యాన్సిల్ చేస్తే ఇంక అన్నీ పోతాయి. 1% లాస్ మిగులుతుంది. 1% లాస్ అనేది ఇక్కడ ఫైనల్గా మిగులుతుంది. ఓకేనా? సేమ్ మోడల్లో చూడు ఇంకో క్వశ్చన్, 55వ ప్రశ్న, 55th క్వశ్చన్ చూడు. ఏ షాప్ కీపర్ బాట్ 60 pencils at a rate of 4 for 5 rupees and another 60 pencils at a rate of 2 for 3 rupees. ఏం చేశాడండి షాప్ కీపరు? 60 పెన్సిల్ను 5 రూపాయలకు 4 లెక్కన, ఇంకో 60 పెన్సిల్ను 3 రూపాయలకు 2 లెక్కన కొన్నాడు. చూడు కాస్ట్ ప్రైస్ 1 చూడు, కాస్ట్ ప్రైస్ 1లో 5 రూపాయలకు 4 లెక్కన కొన్నాడు. కాస్ట్ ప్రైజ్ 1లో 5 రూపాయలకి 4 లెక్కన కొన్నాడు. అదే కాస్ట్ ప్రైజ్ 2కి వచ్చేటప్పటికి ఓకేనా 3 రూపాయలకు 2 లెక్కన కొన్నాడు. 3 రూపాయలకు 2 లెక్కన కొన్నాడు. అయితే గుర్తుపెట్టుకో, ఇక్కడ 60 కొన్నాడు, ఇక్కడ 60 కొన్నాడు. మరి ఇక్కడ 60 రావాలంటే ఇంటూ 15 చేయాలి. దీన్ని ఇంటూ 15 చేశాక దీన్ని కూడా ఇంటూ 15 చేయాలి. ఇక్కడ 60 రావాలంటే ఇంటూ 30 చేయాలి. దీన్ని ఇంటూ 30 చేశాక దీన్ని కూడా ఇంటూ 30 చేయాలి. ఇప్పుడు ఓవరాల్గా కాస్ట్ ప్రైజ్ ఏమవుతుంది అని ఒక్కసారి చూస్తే 5 15 75, 33 90, 91 75, 165 రూపాయలకి 4 15 60, 2 30 60, 60 60 120 వస్తువులు వస్తాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కాస్ట్ ప్రైస్. ఓకేనా? ఇప్పుడు ఇవి రాసేసుకో. మనం మామూలుగా రాసుకుంటాం కదా. కాస్ట్ ప్రైజ్ 165 రూపాయలకి
120 లెక్కన కొన్నాడు. సెల్లింగ్ అమ్మేటప్పుడు మాత్రం 4 రూపాయలకి 3 అమ్ముతున్నాడు. 4 రూపాయలకి 3 అమ్ముతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 165 ఇంటూ 3 ఇక్కడ వస్తుంది. 165 ఇంటూ 3 ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూస్తే 120 ఇంటూ 4 ఇక్కడ వస్తుంది. ఓకేనా? క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. 3 4ల 12 0 0 4 40ల ఇక్కడ 160 వస్తుంది. మీరు చెప్పండి, 165కి కొన్నాడు, 160కి అమ్మాడు. 165కు కొని 160కి అమ్మాడంటే లాస్ ఎంత వచ్చినట్టు? 5 లాస్ వచ్చినట్టు. మరి మనకు లాస్ కావాలా, లాస్ పర్సంటేజ్ కావాలా? లాస్ పర్సంటేజ్ కావాలి. లాస్ పర్సంటేజ్ అంటే లాస్ 5 కాస్ట్ ప్రైస్, కొన్న వెల 165 ఇంటూ 100. క్యాలిక్యులేట్ చేస్తే 5 1ల 5 5 33ల 33 అంటే 33 3s are 99, ఇంకొకటి మిగులుతుంది. 3 1/33% లాస్ వస్తుంది.